1 2 3 క్లాప్ 1 2 3 క్లాప్. నిసంగో మీకేం కోరికలు లేవా? చిన్న చిన్న కోరికలు అనంతం ఉన్నాయి. చిన్న చిన్న వాటి వెయిట్ ఇప్పుడే ఒక కోరిక ఉంది చెప్పనా, తీరుస్తావా లేదా? అంటే మళ్ళీ నెగిటివ్ అనుకోకు. ఆ లైట్ కొంచెం వెనక్కి జరుపు. అదే నా కోరిక. తీరిని చూసినావా? ఇటువంటివి అనంతంగా ఉన్నాయి నాకు. ఇలాంటివి కాకుండా అంటే టైం తీసుకునే ఏదన్నా కొంచెం ఎక్కువ టైం ఒక్కటి కూడా లేదు. మీరు అనుకునే అప్పుడప్పుడు ఇలా ఉంటే ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న ఆసక్తులు, క్యూరియాసిటీ అంతే. కోరికలు ఏంటి? క్యూరియాసిటీ. ఆసక్తి చిన్నపిల్లలకు ఉంటుంది. చార్మినార్ పోదండి డాడీ, ఇది ఆసక్తి. అది నాకు కావాలన్నది కోరిక. నాకు ఏది కావాలని లేదు సార్. అందుబాటు ఉంటే ఉపయోగించుకుంటాను కాబట్టి. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు వినే ఫ్రెండ్సే సిటీకి దగ్గరలో ఒక 1 ఎకర్ పొలం ఉంది, నువ్వు వ్యవసాయం అంటే ఇష్టం అన్నావు కదా, మరి వచ్చి చేసుకో అంటే రేపే వెళ్ళిపోతా. అది నా పేరు రాయమని అడగ, నేను నాకు రెస్పెక్ట్ ఇవ్వమని అడగా. కానీ ఆ ఫీల్డ్ని నాకు అప్పగించి వెళ్ళిపోండి, మీదే అది. ఇప్పుడు ఈ రాజా విషయంలో కూడా జరిగింది అది. మనం ఇంత శ్రద్ధగా పోయినాం, అక్కడ దున్నినాం, కొన్ని షార్ట్స్ తీసి పెట్టినా, ఇల్లు ప్లాన్ చేసినాం. హఠాత్తుగా ఒక 6 months 1 year గ్యాప్ ఇద్దాం వచ్చేసిన. నిజంగా కోరిక ఉంటే రాజా మీద కోపం రాదు. అమ్మ ఇన్నిసార్లు పోతే ఎట్లే. ఆసక్తి ఇప్పటికి ఉంది నాకు, ఎప్పటికి ఉంటుంది. నా వ్యవసాయం ఏనాడు చేయకపోయినా వ్యవసాయం పట్ల ఆసక్తి పోదు నాకు. నేను వ్యవసాయం చేస్తున్నాను, నాకు చెట్లు గిట్లు. ఇది కూడా చిన్న సైజు వ్యవసాయం కాదు, ఒక మొక్క నాట్లో ఉన్నది. సో దట్ ఈస్ దేర్ ఎనీవే. కోరిక అంటే ఏంది? ఏదైతే నువ్వు థాట్ వచ్చిందో అది నీ లైఫ్లోకి రావాలనుకోవడం, రాకపోతే బాధ రావడం, అది ఎవరన్నా గుంజేసుకుంటే వాడి మీద పగలు ప్రతీకారం రావడం, అది వస్తుంది అనుకున్నప్పుడు ఎదురు చూస్తే హోప్తో ఉండడం. అయితే అలాంటప్పుడు దేని మీదైనా కోరిక ఉండొచ్చు, బాధ లేనప్పుడు. ఆసక్తి అన్నిటి మీద ఉండని. ఆసక్తి నీ మనసును సజీవంగా ఉంచుతుంది. సినిమా చూడాలని ఆసక్తి వేరు, సినిమా తీయాలన్న కోరిక వేరు. అవునా కదా? సో సినిమా తీయడం అనేసరికి మారిపోతుంది అంత. చూడడం జస్ట్ క్యూరియాసిటీ. ఇంతమంది సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు నేర్చుకోవడం చూస్తున్నారా? ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, బాధ కథ. సో జీవితమే ఒక రకం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంటర్టైన్మెంట్. సో జీవితాన్ని ఒక ఆటగా చూడు, గంభీరంగా తీసుకోవద్దు. నీ పరిధిలో ఉన్నది నువ్వు కోరుకోవాల్సిన అవసరమే లేదు, అవునా? నీ పరిధిలో లేనిది నువ్వు కోరుకునే హక్కే నీకు లేదు. కొన్ని మన పరిధిలో ఉండొచ్చు, కాబట్టి దానికి టైం తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. నేను ఎట్లా డిఫైన్ చేస్తా? ఏది నువ్వు కోరుకోవడం వల్ల నీ జీవితంలో ఏనాడు బాధపడవో, అది వచ్చినా రాకపోయినా ప్రయత్నం చేయి. కానీ బాధ దానికి ఎండ్ రిజల్ట్ అవ్వకూడదు. యాంగ్జైటీ ఎండ్ రిజల్ట్ అవ్వకూడదు. యాంగ్విష్ ఎండ్ రిజల్ట్ అవ్వకూడదు. కొన్నిసార్లు మరి ఎక్కువ టైం తీసుకుంటున్నామేమో, టైం అనిపిస్తుంది కదా. రకరకాలుగా అనిపిస్తుంది మైండ్. నేను దానికి చెప్పట్లేదు. ఏదేమైనా అది బాధగా పరిణమించకూడదు. నువ్వు ఏమన్నా దీన్ని డైజెస్ట్ అవ్వాలని కోరుకుంటావా లేదా? అంతే కదా. నువ్వు ఎంత మంచి తిన్నా డైజెస్ట్ కాలేదనుకో, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అట్లా కోరిక ఏంది? దాన్ని ఫస్ట్ కోర్ని పట్టుకో. కోరు దేనైనా, కానీ అది రాని పక్షంలో నువ్వు బాధపడకూడదు. సో నీ కోరిక కండిషనల్ ఉండకూడదు, అన్కండిషనల్ ఉండాలి. వచ్చినా రాకపోయినా నేను బాగుంటాను, కానీ నాకు ఆ పొటెన్షియల్ ఉంది కనుక నేను దాన్ని కోరుతున్నాను. నేను అది రావడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాను. కానీ అది రాని పక్షంలో, లేదా నా జీవితం ముగిసిన పక్షంలో ఒక క్షణం కూడా బాధపడేది లేదు. నేను ప్రయత్నం చేశానన్న తృప్తితో మరణిస్తాను తప్ప రాలేదన్న బాధతో మరణించాను అని డిక్లేర్ చేయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. అయిపోయింది. కానీ నాకు మస్తు కోరికలు ఉండే. వామ్మో, అసలు అంటే ఇప్పుడు అప్పుడు 2009కి ముందు నాకు అసలు చిన్నప్పటి నుంచి ఏ డిజైర్స్ లేవు.
సిటీకి వచ్చిన తర్వాత రకరకాల కోరికలు వచ్చినాయి. నాకు ఒక పిచ్చి కోరిక ఒక టైం వచ్చింది తెలుసా. ఏంటి? మా ఇంటి ఎదురుగా సంతోష్ నగర్లో అక్కడ ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు. అందులో ఒక యంగ్ అమ్మాయి కూడా ఉంది. నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ని నేను ఆ అమ్మాయిని చూసిన, బొద్దుగా బాగుంది, సినిమాలో సెకండ్ హీరోయిన్ టైప్. ఎందుకంటే మేము కూడా సైడ్ క్యారెక్టర్స్ కదా, అట్లా ఆ కాంటెక్స్లో చెప్తుంది. సో మహేందర్ ఫ్రెండ్ వాడు చూశాడు. ఆ తర్వాత ఒకసారి చెప్పాడు నాకు, ఆ అమ్మాయి భలే ఉంటుంది చూపిస్తారా అని. నేను మనసులో అనుకుంటున్నా, నేను చూసిన అమ్మాయిని వీడు చూపియొద్దని. స్టార్ట్ అయింది నొల్లి ఆల్రెడీ. ఆ ఇంటి దగ్గరికి పోతున్నాడు, నాకు పిసపిస అవుతుంది అసలు. నాకు ఈ మహేందర్ నడుపుతుంటే ఎక్కడ కోపం వస్తుంది బండి మీద. ఇట్లా ఆపి ఆ అమ్మాయిని చూపించిన తర్వాత ఐ వాస్ డివాస్టేటెడ్. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. అంటే నా అమ్మాయిని ఇంత డ్రామా నడిచింది చూడు. ఇప్పుడు నెక్స్ట్ నాకు కోరిక ఏం కలిగిందంటే, ఈ అమ్మాయి నన్ను చూసినా చూడకపోయినా పర్వాలేదు, మహేందర్ని చూడడానికి వీల్లేదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, మహేందర్ తెలిస్తే కొడతాడేమో నన్ను. నేను ఆ అమ్మాయికి చెప్పినాడు మంచోడు కాదు. ఎవడన్నా అన్న అంటుంది, వాడిని మంచోడు కాదని చెప్పింది. నేను అన్నవడానికి కాదు, గొర్రె. అసలు నేను అసలు ఎంత నిద్రలేని రాత్రులు అనుభవించినా. కోరిక ఏం తెలుసా, ఎట్లీస్ట్ శృంగారం చేయాలని థాట్ కూడా లేదు నాకు. ఆ అమ్మాయి నన్నే చూడాలి, మైందని చూడొద్దు. ఇంతే కోరిక నాది. అది తీరలేరు. అది నాకు తర్వాత ఒక యోగి లాంటి వాడు సలహా ఇచ్చాడు. నువ్వు ఉన్న చోటుకి అమ్మాయి తలదిప్పి చూడడం కాకుండా ఆ అమ్మాయి తల స్ట్రేట్ ఉంది చూడు, నువ్వు నిలబడు అన్నాడు. ఆహా, ఇది కదా ఎన్లైటన్మెంట్ అంటే. ఇట్లా స్టార్ట్ అయింది నాకు కోరిక. ఐడియా బై సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అసలు అవేవి తెలియదు నాకు. పుస్తకాలు చదివితే తెలిసింది నాకు ఈగో ఉందని. నేను సఫర్ అవుతున్నాను. మహారాజా వారు ఒక 300-400 ఏళ్ల క్రితం ఇలా మంత్రి వచ్చి చెప్పేవాడు ప్రజలకి, మహారాజా వారు గత్తర వచ్చిపోయారు. ఎవరికి తెలియదు గత్తర అంటే ఏందో. గత్తర అంటే మాయం కాని రోగం. ఇప్పుడు తెలిసింది ఎయిడ్స్ అన్నది. అప్పుడు ఎవరికి తెలియదు ఎయిడ్స్ అని. ఎంతమంది రాజులు ఎయిడ్స్తో పోయారు. ఇట్లా వాళ్ళకి తెలియనే తెలీదు. ఇట్లా దేంట్లో పడితే దాంట్లో పెడితే ఇలాంటి రోగాలు వస్తే తెలియదు. దెర్ ఇస్ నో అవేర్నెస్. రాజుకి ఎవడు చెప్తాడు? అందంగా ఉన్న దానికి రోగం లేదని అనుకుంటాం మనం, అవునా కదా? కానీ ఈ సెక్స్ రోగం అన్నది అందంతో పని లేదు, ఎవరికైనా రావచ్చు. రీసెంట్గా కొంచెం ఎన్లైటన్మెంట్ వచ్చింది ఇన్ని 100 సంవత్సరాల తర్వాత. సో చాలామంది ఆమె బలంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఆమెకు అట్లా సెక్స్ రోగాలు ఉంటాయని ఎట్లా అనుకుంటా అనే చాలామంది ఉన్నారు. సో రకరకాల అజ్ఞానాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని అజ్ఞానాలు క్లియర్ చేస్తావు, నీలో ఉన్నవైనా బయటి వాళ్ళవైనా. నాకు ఇంకో కోరిక ఉండే, మన బ్యాటు బాల్ క్రికెట్ ఆడుతుంటే గ్రౌండ్లో. సో అందరి దగ్గర బ్యాట్ బాల్ ఉండేది. సో నా బ్యాట్తోనే అందరు క్రికెట్ ఆడాలని నాకు కోరిక ఉంది. ఈ విషయం చెప్తే అందరు ఏమన్నారు, ఆప్కా బ్యాట్ అచ్చా నయ్యే అంటే ఇట్లా ఆడి చూసినప్పుడు ఉస్కా బ్యాట్ అచ్చా అరే చంద్ర తుమారా బ్యాట్ దేరే. వాడేం కావాలని ప్రవర్తిస్తలేడు, వాడి ప్లేస్ నేనున్నా అదే చేస్తా. కానీ నేను ఘోరంగా హర్ట్ అయ్యాను. నేను ఏం చేసిన తెలుసా, మా టీంని అందరిని వదిలేసి వేరే టీముల దగ్గరికి పోతుంటే, నా దగ్గర కూడా బ్యాట్ ఉంది, దీన్ని కూడా వాడుకోండి అని. వాళ్ళు ఆడి చూసి నీకు స్ట్రోక్ అంత లేదు, అసలు వస్తలేదు, అరే తుమ్ బ్యాట్ దేరే అని వేరే బ్యాట్ ఆడుకోండి. ఓ రోజు నేను దాన్ని గోడ ఇరగొట్టేదాన్ని. ఇదంతా అనవసరం. చాలా వేగంగా నడుచుకుంటూ పోయినా, ఒక కేఫ్లో ఛాయ్ తాగినా, ఇప్పుడు ఫ్రెండ్ పిలిస్తే ఎందుకు అని అరుచిన వాడి మీద. ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు, బట్ ఐ డిడ్ ఆల్ దట్. నాకు టైంలో కోరిక వచ్చింది, అసలు కారు ఉండాలి. నాకు ఎవరైనా కారు పోతుంటే నాకు కోపం వచ్చింది. అసలు ఎవరైనా చిన్నపిల్లలు కారు ఎక్కుతుంటే నేను అసలు జీర్ణించుకునేవాడిని కాదు. అసలు నేను ఎంతకాలం వచ్చినా నా అమ్మ నాకు సొంత కారు లేదు, ఏం లేదు, ఈ అమ్మ నేను అని నాకు ఏమో అనిపించేది. అసలు నేను తల తిప్పుకొని వెళ్ళిపోయేవాడిని. అసలు ఏమైందంటే నేను అసలు చూడలేదు, నాకు కోపం. నేను తీసి రాయి కోసినా ఎత్తిసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఏంది నాకు తెలియదు యాక్చువల్లీ, బట్ నా కోరిక ఉంది, నా కారు ఎక్కి తిరగాలి. నాకు ఎవడిస్తలేడు, ఎవడు ఎక్కించుకుంటలేడు.
ఒకే ఒక్కసారి అవకాశం వచ్చింది, దొబ్బమన్నారు. ఎందుకు అది నాకు అది టూ మచ్ అనమాట. ఇవి ఒక్కటి కాదు, అనంతంగా ఉన్నాయి. అయితే ఇదే డిజైరు కొంతకాలం తర్వాత మళ్ళీంది వేరే వాటి మీద. నాకు బొమ్మలు వేయాలన్న డిజైర్ పడుతుంది, కోరిక. అక్కడితో ఎండ్ అయ్యింటే బాగుండేది. విక్రమ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా మైండ్ కరప్ట్ చేసింది. వాళ్ళు మంచిగా బొమ్మలు వేస్తున్నారు, రోజు కార్టూన్స్ ఏదో నాకు తోచిన బొమ్మలు వేస్తూ ఏమో చేస్తున్నా. ఆడన్నాడు, ఇంత మంచి బొమ్మలు చేసే వాళ్ళకి యానిమేషన్ కంపెనీలో జాబ్లు ఇస్తారు, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తున్నాడు. ఇప్పుడు బొమ్మల మీద ఆసక్తి పోయి జాబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు జాబ్ రావాలన్న కోరిక కలిగింది. నేను మా అమ్మకు ఉత్తరం కూడా రాసిన, నేను జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, నెలకు 9,000 వస్తాయంట, మన సమస్యలను తీరుతాయి. ఇప్పుడు మా అమ్మ ఎవ్రీ మంత్ అడుగుతుంది, జాబ్ వచ్చిందా బేట. ఇప్పుడు నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా యానిమేషన్ కంపెనీలు చుట్టూ, ఎట్లీస్ట్ 7 కంపెనీలు పోయినా. ఆడు నా బొమ్మలు చూసి నీకు అంత రాదని అంటున్నారు తప్ప, నేను విక్రమ్ గారి మాట ప్రామాణికంగా తీసుకొని నాకు టాలెంట్ ఉందా లేదన్న విషయాన్ని మర్చిపోయినా చూడు. ఇప్పుడు నాకు కంపెనీల మీద కోపం వచ్చింది. అవును, నువ్వు మనలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, ఇదే అనుకుంటున్నా నేను తప్ప, నాకు స్కిల్ లేదన్న విషయం నేను గుర్తిస్తాను. నేను నాకు జాబ్ ఎందుకు ఇయ్యదు, నేను బొమ్మలు వేస్తున్నా కదా, యానిమేషన్ అంటే బొమ్మలే కదా, ఇది మాట్లాడుతున్నా. ఆ తర్వాత 1 or 2 yearsకి ఒక బ్యూటిఫుల్ యానిమేటర్ని కలిసినప్పుడు, ఎక్కువ కాలం గడిపినప్పుడు ఐ హ్యావ్ రియలైజ్డ్, ఓహో యానిమేషన్ అంటే బొమ్మలేయడం కాదు, సరిగ్గా బొమ్మలేయడం. బొమ్మలు ఎవడనే వేస్తాడు, చిన్నపిల్లలు కూడా వేస్తాడు బొమ్మలు. బట్ ఒక బొమ్మకి ఆ రెలవెన్స్ ఉండాలి, ఆ కదలికల్లో హార్మోని ఉండాలి, సో మెనీ రూల్స్ ఉంటాయి. జస్ట్ మన కార్టూన్లో కనబడే ఒక బొమ్మ వెనుక కొన్ని 100 మంది ఆర్టిస్టుల కలయిక ఉంటుంది. ఇవన్నీ తర్వాత తెలిసినాయి. సో సమగ్రంగా తెలిసినప్పుడు కోరిక వెళ్ళిపోతుంది. ఏది నీకు సాధ్యమో అది కోరవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో నీకు 1000 చీరలు ఉన్నాయి, ఈ చీర కట్టుకోవాలన్న కోరిక వస్తే తీరింది కదా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నీ కోరిక వేరే వాళ్ళ చేతిలో బందీ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలన్న కోరిక ఉంది, ఎవరు ఇవ్వాలి చెప్పు? మీ మామ ఇస్తాడా? గవర్నమెంట్ ఇస్తుంది, దానికి నోటిఫికేషన్ వేయాలి, వచ్చే వరకు యాంగ్జైటీ, పడ్డప్పుడు కొంచెం ఆనందం, తీరవలసిన సీట్లు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, 10 ఉన్నాయి అంటే నీ అమ్మ బాధ. నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అసలు? యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ జాబ్. అసలు ఎవరు రాయకపోతే నువ్వు రాస్తే ఉద్యోగం వస్తుంది నీకు. మెరిట్ కూడా పెద్ద వాల్యూ ఏం లేదు. నువ్వు ఏ రోజైతే ఎగ్జామ్ రాసినావో ఆ రోజు మిగతా వాళ్ళతో సరిగా రాయకపోతే నీకు జాబ్ వస్తుందా కాదా? నువ్వు ఎంత గొప్ప స్కిల్ఫుల్ పర్సన్ అయినా మిగతా 99 మంది చాలా బాగా రాశారు అనుకో, అందరికి 99 వచ్చింది, మొత్తానికి నీకు 97 వచ్చింది, నీకు జాబ్ రాదు. ఇదంతా కాస్మిక్ లక్. ఇది టాలెంట్ ఉండి జాబ్ వస్తుందా, లక్ ఉండి జాబ్ వస్తుందా తెలియదు. టీచర్ జాబే నీకు ఇష్టమైతే ఈరోజు ఇంటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకో, టీచర్ అయిపోతావు. డిజైర్ ఎండ్ అయిపోలే. నాకు గవర్నమెంట్ జాబే కావాలి. ఇప్పుడు నేను నా లైఫ్లో ఒక వ్యక్తిని చూసిన, గవర్నమెంట్ జాబ్ కావాలని తపన పడి ఎప్పుడు కలిసినా ఇంకా అదే మాట, ఇంకా సినిమా ముచ్చట్లేదు, ఏం ముచ్చట్లేదు. ఇంకా వాడిని కలవాలంటే నాకు దమాక్ ఖరాబ్ అయ్యేది. చదివేవాడు మంచిగా, ఇంటికి పోతుంది అది డిఎస్సి. ఒక టైం వచ్చింది, నోటిఫికేషన్ పడ్డది, బామ్మ నోటిఫికేషన్ పడ్డది, నేను ఏదైనా నా డిజైర్ తీర్చుకుంటా. బాగా చదివాడు, ఆశ్చర్యం, జాబ్ వచ్చింది. పరిగెత్తుకొని వచ్చి బట్టలు చింపుకొని కబులించుకొని ఎగిరి గంతులు చాలా పిచ్చి చేసింది. ఇక్కడ ఎండుగాల విషయం. తర్వాత విదిన్ 4 daysలో మళ్ళీ ఏమో బాధపడ్డాడు. ఫ్రెండ్స్ అంతా పోయి ఓదారుస్తున్నారు, ఎందుకంటే తనకి కావలసిన ఊర్లో ఇవ్వలేదు. మళ్ళీ నేను ఏదేమైనా నేను మా ఊరి దగ్గరలో తెచ్చుకుంటాను అంటే, వాడు మనం ఉన్న సొంత ఊరికి దగ్గరలో రావాలి తనకి. అలా రాలేదు కాబట్టి నేను తెచ్చుకుంటాను, ఎమ్మెల్యేని కలిసి ఎంఆర్ఓని కలిసి. ఎండుగాలే మళ్ళా ఒక 1 or 2 yearsకి తన సొంత ఊరికి దగ్గర తెప్పించుకున్నాడు. తీరా తెప్పించుకున్న తర్వాత ఆ స్కూల్ ప్రెమిసెస్ బాగాలేదు, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు, ప్రిన్సిపాల్ బాగాలేడు, నేను మంచిగున్న చోటుకి పోతే ఈ డిజైర్ కొనసాగుతూనే ఉంది. ఇది టిల్ టుడే హీఈస్ నాట్ హ్యాపీ. నేను ఎప్పుడు ఫోన్ చేసినా సమస్యనే చెప్తాడు. ఐఎమ్ ఫైన్ అని చెప్పడం నేను చూడలేదు. ఎప్పటికి ఫైన్ అవుతావు డాడీ? సిమెంట్ మెత్తగా గట్టిగా అయిన తర్వాత ఎప్పుడు
ఒకటి పోతే ఒకటి పోతే డిజైర్ నీ కోరే మనస్సు ఎప్పుడు కోరుతూనే ఉంటుంది. అది తీరగానే మళ్ళీ కోరుతుంది, అది తీరగానే మళ్ళీ కోరుతుంది, తీరగానే మళ్ళీ కోరుతుంది. డిజైర్ ఎండ్ అవుతుంది చూడు, అది ఎండ్ అయిపోయింది. కోరిక తీరినప్పుడు బాధ లేకుండా ఉంటే ఎన్ని కోరికలు కోరిక తీరొద్దని కోరుకుంటుంది నేను. తద్వారా ఆ ఒక్క కోరిక దగ్గర నీ మనసు ఆగి అల్లల్లాడి చచ్చిపోతుంది. కోరిక తీరిందనుకో అది ఇంకో దానికి షిఫ్ట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే షిఫ్ట్ కాకుండా ఉండొచ్చు కదా. అట్లా ఉండదు. ఇప్పుడు మీరు చేసుకున్నప్పుడు నాది వేరే, నేను కోరికను తీసి దాని యొక్క డెఫినేషన్ని మార్చిపడదు నేను. బికాజ్ ఐ హ్యావ్ డిడ్ ఎ సర్జరీ. ఇప్పుడు కోరిక లేనప్పుడు కోరిక ఉన్నప్పుడు తీరకపోతే బాధ లేదనుకో, ఆ కోరిక ఉన్నా ఏం కాదన్నారు కదా. అవును, తద్వారా అది ఆసక్తి మాత్రమే. అలా ఉంచుకుంటే జిజ్ఞాస ఏం ప్రాబ్లం లేదు, ఆబ్వియస్గా నో ప్రాబ్లం. కాకపోతే మనకి కంపల్సరీ అన్న చోట ప్రాబ్లం వచ్చింది కదా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఐలో ప్రేమించిన తప్పేముందబ్బా. ఒక్క అమ్మాయినేంది, ఇండోనేషియాలో ఉన్న అమ్మాయిని కూడా ప్రేమించి ఇక్కడి నుంచి. నేను పండిట్ రవిశంకర్ ఉన్నాడు, సితార్ వాయిస్తాడు. నేను సంతోష్ నగర్లో ఉన్నప్పుడు అమ్మాయిని ప్రేమించిన వాళ్ళ కూతురు నవరాజన్స్, ఇప్పటికీ లండన్లో ఎక్కడ ఉంటుంది. స్టిల్ ఐ లవ్ హర్. కానీ ఆమె నేను కోరుకోవట్లేదు నేను. సో దీనివల్ల నాకేం ప్రాబ్లం లేదు. ఐ లైక్ హర్ సింగింగ్. లెట్ మీ సింగ్ యూ అని ఒక పాట ఉంటుంది, మన అది జూలీ డేప్లిది. మనం ప్రేమ కమ్ అవే విత్ మీ అని పాట వినండి. కమ్ అవే విత్ మీ అని కొట్టండి, ఏముంటుంది పాట అసలు. ఐ వాంట్ టు వాక్ విత్ యూ కమ్ అవే ఉంటుంది. ఐ సెలబ్రేటెడ్ హర్ వాయిస్. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. సో నేను మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు చెప్పిన, ఎందుకు ఈ పాటలు వింటున్నావు అంటే, ఐ రియల్లీ వాంట్ టు మీట్ హర్. కలవను, కలిసే అవకాశం వస్తే కలుస్తా, నాకేం అదే బాధ లేదంటున్నా. సో బాధ లేదు కాబట్టి దానికోసం ట్రై చేయొచ్చు కదా. అది నేను ట్రై చేయను. కొన్ని ట్రై చేసినా వస్తాయి, కొన్ని ట్రై చేసినా రావు, కొన్ని మార్గ మధ్యంలో కలుస్తాయి. ఈ మూడు ఉన్నాయి ప్రయత్నం. ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది, రావచ్చు. నువ్వు ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు. కొన్ని నీ ప్రయత్నం లేకుండా నువ్వు అలా వెళ్తున్నప్పుడు తారసపడతాయి. అట్లా నోరా జోన్స్ కలిస్తే నాకు ఓకే. నోరా జోన్స్ని కలవడానికి నేను ఏ ప్రయత్నం చేయట్లేదు. నేను కూడా చెప్తున్నా, నోరా జోన్స్ డోంట్ ట్రై టు మీట్ మీ. ఎక్కడ మధ్యలో కలిస్తే కలుద్దాం. మీరంతరికి మీరు ట్రై చేసే ఏమన్నా ఉన్నాయా? మేము పర్సనల్ వల్ల చాలా ఉన్నాయి. ఇప్పుడు బుక్ రాయాలని ట్రై చేస్తున్నా, అది నా పరిధిలో ఉంది కాబట్టి కోరిక కాదు. కోరిక ఎప్పుడైతే చూడు, నేను పుస్తకం రాస్తున్నా. మొన్న ఎక్కడ చేసిన బుక్ లాంచ్, అది అప్పుడు రీసెంట్ బుక్ లాంచ్ కింద చేసిన రూమ్ కింద. సో ఆ కోరిక అడిగిపోయింది కాబట్టి బుక్ లాంచ్లో బుక్ లాంచ్ చేయడం ముఖ్యమని తెలుసుకున్నా నేను. ఎవరు లాంచ్ చేయాలన్న కోరిక లేదు నాకు, అది తీసేసిన. అట్లా కాకుండా ఇప్పుడు అరే టైసన్ నెక్స్ట్ నోట్స్ ఆఫ్ మిషన్ చాలా కష్టపడి రాసినాం, అది ముఖ్యమంత్రి చేత చేపియాలరా, కోరిక వచ్చిందా? అది తీరకపోతే నీకు బాధ వస్తుంది. నాకు ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ అయినా నీవైనా ఒక్కటే, నాకు ఏ తేడా లేదు. ఇప్పుడు నా కోరిక తీరుతుందా తీరదా? 2 నిమిషాలు తీరిపోతుంది. నేను అట్లా ఎప్పటి నుంచి చేసిన, ఎగ్జిబిషన్ చేసిన, ఇనాగ్రేషన్ ఎవరు చేస్తున్నారో ఒక ఆయన అన్నాడు, మీరు చేయండి అన్న. నిజంగా మీరు చేయండి. ఎవరు లేరు ఇనాగ్రేషన్ చేస్తాడు, ఎవరు రాకపోతే నేనే చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ జోక్, ఐఎమ్ షేరింగ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇట్లాంటి పనికిమాలిన విషయాల్లో నా మనసు ఇరుక్కోలేదు. ఇంత సక్సెస్ ఎవడొచ్చి ఇనాగ్రేషన్ చేస్తే నీ మనసు సాటిస్ఫై అవుతుంది, ఇదంతా అబద్ధం. బీ సాటిస్ఫైడ్ అండ్ పెయింట్, బీ సాటిస్ఫైడ్ అండ్ ఎగ్జిబిట్, బీ సాటిస్ఫైడ్ అండ్ లీవ్. అంతే తప్ప ఇది చేసిన తర్వాత నేను సాటిస్ఫై అవుతాను కండిషన్ పెట్టాను, నీ కోరిక తీరదు. ఇప్పుడు దీన్ని దేనికైనా పెట్టుకోవచ్చు కదా, బాధ లేని కోరిక. ఇంకా బాధ ఉండకపోతే నో ప్రాబ్లం, యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ యూ హ్యావ్ టు బియర్ ద కాన్సిక్వెన్సెస్. దాని కాన్సిక్వెన్సెస్ ఏదైనా, ఎగ్జాంపుల్ నీ పరిధిలో ఉన్నది కాకుండా ఎవరినో తిట్టావు, తిట్టాలన్న కోరిక ఉందనుకో, అటువంటి ఉండకూడదు. అప్పుడు వాడికి నీ ముడ్డి వలగొట్టాలన్న కోరిక కలగవచ్చు, అటువంటి వద్దు. అంటే వైలెంట్
లేకపోతే వేరే వాళ్ళ యొక్క ప్రైవసీలోకి ఎంటర్ కావడం, అన్నెసెసరీ విషయాలు నీది కాంది కోరుకోవడం, అట్లా కాదు. ఏది నీ పొటెన్షియల్ పరిధిలో ఉంది అది కోరుకో, కానీ ఒక జిజ్ఞాసగా ఆసక్తిగా మాత్రం ఉంచుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు నా పరిధిలో ఉంది, నేను బుక్ రాస్తున్నా, ఒక ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్ చేయొచ్చు, ఆ స్థాయి ఉంది దానికి. ఇప్పుడు నేను నో స్టాప్ మోషన్ ఇట్ హ్యాస్ దట్ క్వాలిటీ. ఇప్పుడు అంతలో ఎవరో భరణి గారో లేకపోతే ఎవరో వచ్చి మన పరిచయం ముఖ్యమంత్రి ట్రై చేద్దామని ట్రై చేయమంట. నేను అది ట్రై చేశాము రావట్లేదంటే మీరు చేయండి అంట. ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం ట్రై చేశారు అనుకున్నాం, ఇప్పుడు వాళ్ళ కోసం మన ప్లేస్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏమన్నా చేస్తా నేను, అది బాధ క్రియేట్ చేయొద్దు నాకు అంతే. నేను రీసెంట్గా ఒకసారి చెప్పాను, మీరు సింప్లిసిటీని కోరుకుంటున్నా, అట్లేం లేదు సార్. నువ్వు రిసార్ట్ బుక్ చేయి ఈగోలెస్గా, నేను ఇక్కడ ఎట్లుంటుందో అక్కడ అట్లుంటా అనేది పాయింట్ తప్ప రిసార్ట్తో నాకు పని లేదు. నేను రిసార్ట్లోనూ నా మైండ్ ఇరుక్కపోయి రిసార్ట్ చాలా గొప్పగా ఉంది, అప్పుడు అంత దరిద్రంగా ఉంది అని నేను, నాకు ఇదెంతో అదంతే. నీకుంది రిసార్ట్ గొప్పదని, అది నీ ప్రాబ్లం. నాకే ఒక ఫ్రెండ్ కలిశాడు నిన్ననే, ఎవరు ఒక ఫ్లూట్ వాయించి వెళ్ళాడు, ఏదైనా మ్యూజిక్ ఎక్విప్మెంట్ కావాలంటే చెప్పండి అన్నాడు. ఎందుకు తీసుకోను? మేబీ సమ్ లెస్ కాస్ట్ కావచ్చు, లేదా సేమ్ కాస్ట్ కావచ్చు, లేదా ఫ్రీ అవ్వచ్చు. ఫ్రెండ్షిప్ కుదిరితే నేను పెయింటింగ్ ఇవ్వచ్చు, పుస్తకం ఇవ్వచ్చు. యూ షుడ్ సెలబ్రేట్ లైఫ్. కానీ అదే అల్టిమేటు, అది ఖచ్చితంగా నాకు కంపల్సరీ కావాలి అన్నప్పుడు వస్తుంది ప్రాబ్లం. ఇంతే నేను చెప్పాలనుకున్నాను, ఏం చెప్పాలి. సో నా కోరికలు ఉన్నాయంటే అనంతంగా ఉన్నాయి. బుద్ధుడు చెప్పిన దాన్ని ఇది కొంత ఎక్స్టెన్షన్. ఇది కోరికలే బాధ కారణం, నో, అది నాకు వర్తిస్తలేదు. నో, ఐ డోంట్ అగ్రీ విత్. అందరూ అట్లే అనుకుంటున్నారు, అట్లే బతక నాకే సంబంధం. నాకున్న ఏ కోరిక నాకు బాధ క్రియేట్ చేస్తలేదు. ఎందుకు? ఐ హ్యావ్ రీడిఫైన్డ్ వాట్ ఇట్ ఈస్. జస్ట్ ఎవరో బుద్ధుడు చెప్పాడు, లేకపోతే ఓషో గారు చెప్పారు, రమణ సెకండ్స్ కూడా రాదా? జీరో. చిన్న చికాకు 2009 నుంచి ఇప్పటి వరకు అంటే నేను బాధపడ్డ క్షణమే లేదు. ఒక ఫ్యూ సెకండ్స్ లో కూడా ఎందుకు అనిపించదు? అలాంటిది ఏమీ లేదు కదా. నీకు విషయం అర్థమైన తర్వాత ఫ్యూ సెకండ్స్ ఏంది, గంట సేపు అయింది, విషయం అర్థమైంది అంతే, బాధ కథ. ఇప్పుడు నీకు సైకిల్ తొక్కడం వచ్చా? 5 ఏళ్ల తర్వాత సైకిల్ ఇచ్చారు తొక్కమని, ఎక్కి తొక్కుతావు అంతే. 5 ఏళ్ళు అయిపోయింది, ఐ హ్యావ్ టు థింక్ అనండి. ఎందుకంటావు? వెన్ యూ నో సంథింగ్ 100% టు ద కోర్, ద క్రక్స్ ఆఫ్ ఇట్, సంశయం ఉండదు. ఇంకా కోరికకు సంబంధించిన కంప్లీట్ డెఫినేషన్ ఇది. నేను క్రియేట్ చేసుకున్నది, అండ్ నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇది. అదేమిటి? చిన్న చిన్న కోరికలు అనంతంగా ఉన్నాయి. నా పరిధిలో ఉన్నవి చాలా కోరికలు ఉన్నాయి నాకు. అవి ఎలాగో తీరుతాయి? ఇప్పుడే మళ్ళీ ఫస్ట్ అడుగుతున్నా, నాకు కోరికను తీర్చు అన్న, నువ్వు సరే అను. సరే, ఆ లైట్ కొంచెం వెనక్కి జరుపు. కుదరదను, కుదరదు. నేను జరుపుకుంటా. నా మీద కోపం లేదా? లేదు. నాకు పని మీదనే ఇష్టం తప్ప నాకు మనిషి మీద లేదు. ఇదంటే వచ్చిన విషయం, ఏదన్నా పని మీదనే ఇష్టం తప్ప మనిషి మీద లేదు నాకు. ఐఎమ్ సో క్లియర్ అబౌట్ దిస్. నాకు నీ మీద ఏమాత్రం ఏమీ లేదు. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నేను అడిగాను. చేయడం నీకు ఇష్టం అబ్బా, అది నేను ఎవరిని బలవంతం చేయడానికి? హూ ద హెల్ ఐ టు ఫోర్స్ సంథింగ్ ఆన్ సంబడి? పని జరగడం ముఖ్యం అంతే. నువ్వు జరపలేదు, నేను జరుపుతాను, బాధ్యత. వాడి మీద నెగిటివ్గా ఏమనిపించదు? ఎప్పుడు అనిపించదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. వాళ్ళు ఎట్లా ఉన్నారో అది అలాగే ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉంటున్నావు, ఎప్పుడన్నా నియమం పెట్టాను నీకు? తెలుస్తా కదా, పెట్టొచ్చు కదా. నాకు ఆసక్తి లేదు. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు, అట్లా బతుకు, నీకే తెలుస్తుంది. అక్కడి నుంచి నీకే తెలియని ఒక డిసిప్లిన్ వస్తుంది, సహజంగా ఆవిర్భవిస్తుంది. అది చాలా అందంగా ఉంటుంది. అది నువ్వు ఒకరిని బలవంతం చేసి వాడిని సావగొట్టి ఆ లైట్ జరిపించుకుంటే నాకేం తృప్తి ఉంటుంది చెప్పు? ఇప్పుడు లైట్ జరపలేదు, బాధపడ్డది లైట్ గురించా, వాడు జరపనందుక?
చూసినావా, విషయం పక్కకి జరగలేదు. నీ దృష్టి లైట్ మీదనే ఉండని. క్లియర్ విజన్ అబౌట్ యువర్ లైఫ్. ఇంతే. దిస్ ఇస్ అన్నిటికీ ఎక్స్పెక్టేషన్ ఒకటే కనిపిస్తుంది, అది ఒక్కటే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు నాకు ఎవరి మీద. నా మీద నాకే ఎక్స్పెక్టేషన్ లేదు. చూడిదియా, మనం పని చేసినకపోయినా ఏం కాదు. యూ డోంట్ డిస్ట్రాయ్ నేచర్. ఇది చేయడానికి వీలు, బికాజ్ నువ్వు నేచర్లో ఒక భాగం. అలాగే ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వీల్లేదు. ఇద్దరు ప్రపంచాన్ని కాంట్రిబ్యూట్ చేయి, లేదా గమ్మున ఉండు. అన్ని వాడుకోదబ్బు, టీవీ వాడుకోదబ్బు, ఫోన్ వాడుకోదబ్బు, ఫోన్ ఎత్తి కింది ఎద్దు. ఎందుకే అది నువ్వు తయారు చేయలేదు. వాడికి మనీ ఇచ్చావు దానికి. కరెక్టే, అదే అహంకారం అంటున్నా. కొంచెం ఎన్లైటెండ్ కా. అది వేరే వాళ్ళకి ఇచ్చి ఒక రాయి ఎత్తి నీ కోపం ప్రదర్శించాలనుకుంటే నువ్వు ఎత్తేయాలనుకున్నావు అంతే. సో ఖరీదైనవి ఎందుకు ఎత్తేసాడు? ఎందుకంటే ఎదుటి వ్యక్తి మనసులో ఖరీదు ఉంది కాబట్టి. ఆ ఖరీదైన దాన్ని ఎత్తేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు కాబట్టి. అది నేను రాయి ఎత్తేసాను అనుకో, నీకే డిస్టర్బెన్స్ లేదు. సో నేను నిన్ను దూరం నుంచి హత్య చేయాలనుకున్నా అని చెప్తున్నాడు. లేదా నేను దేన్ని లెక్క చేయదని ఏదో స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి అవన్నీ చేస్తాను. నిజమైన మనిషి ఏ కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించకూడదు. ఎవరు నీ బానిసలు కాదని గుర్తుపెట్టు. గౌరవంగా పని చేయించుకో. చేయలేదు, డబ్బిచ్చి పని చేయించుకో విత్ డ్యూ రెస్పెక్ట్. అయినా చేయలేదు, కొంచెం వ్యవధి చేసుకుని పని చేయించు. డబ్బిచ్చాను కదా అని ఒక రకంగా పని చేయించుకోవడం కానీ అలా చేయకూడదు అంతే. అలా చేస్తున్నారు, నేను చేయను అట్లా. నేను ఒక కంప్లీట్ స్టాండ్ తీసుకున్నా హ్యూమన్ లైఫ్లో. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దే ఆర్ లైక్ మీ ఓన్లీ. నాతో ఉన్నవాళ్ళు నాకు సహాయం చేయాలని ఏమీ లేదు. చివరికి బాలాజీ నువ్వైనా నేను నీళ్ళు అడిగాను, ఇవ్వకపోతే నేను లేచి తీసుకుంటాను. క్లియర్, జీవితకాలం క్లియర్. నాకు కాళ్ళు చేతులు పని చెప్పిన దొగ్గి తీసుకుంటాను నేను తప్ప మిమ్మల్ని ఏమన్నాను అంటే అంత రెడీగా ఉంది నేను లైఫ్ పట్ల. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై లైఫ్ సో మచ్. ఇట్లాంటి పనికిరాని విషయాలుగా నేను బాధపడ్డాను. చెత్త ఇదంతా. ఎవడో నమస్తే పెట్టలేదని, ఎవడో కోసం బాధపడతారు. దేనికి బాధపడదు? అసలు బాధనే లేదు. మనుషులు ఎంత ఇట్లుందని బాధపడతా. నాకేం బాధ ఉంది? ఏ బాధ లేదు. ఐఎమ్ డన్ విత్ ఆల్ స్టూపిడిటీస్. అష్టవక్ర మహాగీతలో ఒకటి ఉంటుంది అనమాట, ఒక లైన్. నువ్వు ఏదనుకుంటే అదే ఎత్తావు, జేసామతి వైసి గతి అంటాడు. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే ఆనందంగా ఉండే విధంగా నీ జీవితం నిర్మించబడుతుంది. నువ్వు బాధపడాలనుకుంటే నువ్వు చేసే ప్రతి పని బాధ వైపు తీసుకెళ్తావు. సో నువ్వు ఐఏఎస్ కావాలనుకుంటే ఐఏఎస్ పుస్తకాలే కొనుక్కుంటావు, అవునా కదా? క్రికెట్ బాల్ బ్యాట్ ఎందుకు కొనుక్కుంటావు? నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే గ్రౌండ్కి వెళ్తాను, క్రికెట్ ఆడుతున్నాను చూద్దాం. ఏ విజ్ఞత ఉన్నవాడని అంటాడు, ఐఏఎస్ అయితే అంటున్నావు మళ్ళీ క్రికెట్ ఆడుతున్నవి అంటారా అందరా? నా లక్ష్యం ఫ్యాషన్ డిజైనింగ్. నేను రేపే కుకింగ్ కోర్స్లో జాయిన్ అవుతున్నా. ఎంత క్లియర్ ఉంది నేను స్టేట్మెంట్లో. ప్రాబ్లం ఉందా? సింకే లేదు. తెలియని వాడు సూపర్ సార్ అంటాడు. ఓసారి మా వదిన చచ్చిపోయింది పాపం, అదృష్టం అంటే ఉంటే చాలా కష్టాలు అనుభవించుండేది సంగతి. ఆమె, నేను, మా కజిన్స్ ఉన్నాం. మాకు కొంచెం చదువు ఉంది, ఏదేమిటో కొంతవరకు తెలుసు, అన్ని తెలియపోయింది. ఆమె అన్న ఒక మాట ఏంటంటే, నా బిడ్డను మంచిగా సిఈసి చదివిస్తా అంటే ఎవరి మీద కోపము చెప్తుందన్నమాట. మంచిగా సిఈసి చదివిస్తా. అందులో ఏముంటాయి? సిఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్ ఉంటాయి కదా, సివిల్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి కదా. సిఈసి చదివిస్తా, ఆ తర్వాత పెద్ద డాక్టర్ని చేస్తా అన్నది. మా కజిన్ తెలుసా, చదవదాం పారా వాడు తింటే డాక్టర్ని చేసుకో, చదవదాం పారా, చాయ్ తాగుదాం పారా, ఊకే నువ్వు డాక్టర్ చేసి క్లినిక్ అయినా పిలువు, వస్తాం కానీ వదినా మధ్యాహ్నం వస్తాం భోజనం పెట్టిన అమ్మ సివిస్ చేయించి డాక్టర్ చేస్తా టీవీ. ఆమెకు తెలియదు సిఈస్ అంటే ఏందో, డాక్టర్ అంటే ఏందో. ఆమెకు ఆ రెండు పదాలు తెలుసు అంతే.
నీ దగ్గర ఉన్న దాంతో నువ్వేదో బిల్డ్ చేస్తున్నావు మైండ్లో క్యాజిల్. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు, చెవులో కొన్నే ఉంటాయి, వాడు ప్రపంచాన్ని కొనేలే అనుకుంటాడు. విమానం కొత్త అంటున్నాడు, వాడు తెలియదు విమానం కాస్ట్ ఎంత ఉన్నదో. తెలియని వాడు ఏమన్నా కొనుక్కోవచ్చు. షాప్కి వెళ్ళే వరకు నీ ఊహ అట్లే ఉంటుంది సూపర్గా. అందుకే ఎవరైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళారో చాలా అహంకారం ఉంటుంది వాళ్ళకి. ప్రపంచం తిరిగిన వాడికి తెలుసు వాడు అవకాశం ఎంతో, వాడు తన సెన్సెస్లో ఉంటాడు. అది ఇండ్లలో గృహిణులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, అంతగా ఊగిపోతూ ఉంటారు, ఛాలెంజ్లు చేస్తారు, వాడిని చంపేస్తా అంటారు, ఏమో మాట తెలియదు వాళ్ళకి. షుడ్ నో వాట్ యు ఆర్. మా ఓనర్ వాళ్ళ కుక్క ఉండేది, ఆ కుక్కను చూస్తే మాకు విపరీతమైన కోపం, మా కజిన్కి. మరి వాళ్ళకి పిల్లలు ఉన్నప్పటికీ పిల్లలు సరిగ్గా రెస్పెక్ట్ ఇయ్యరు కాబట్టి ఆ కుక్కని చాలా గౌరవంగా చూసుకునే వాళ్ళు. టామీ పాలు తాగావా బుజ్జి కన్నా, ఒరే నాన్న. మేము ఫస్ట్ చాండ్రోలు కుక్క గురించి అనుకోలేదు, ఎవరో మనిషితో మాట్లాడుతున్నట్టే ఉన్నది వ్యవహారం. ఆ తర్వాత తెలిసింది మా కజిన్, ఈ అమ్మాయి ఇదంతా కుక్క గురించారా, మనం ఇక్కడ మాడి వస్తున్నాం, మనకు పోయేది పాలు. ఒకసారి ఇట్లా పరిగెత్తుకుని ఇట్లా వచ్చింది అది మిద్దె మీదకి, దానికి తాడుంది, ఆమె కూడా మెట్లు ఎక్కుతుంది, దాని మూతంతా పాలు వచ్చుంది, మీసాల కూడా పాలు ఉంది. మా కజిన్ ఘోరంగా డిసప్పాయింట్ అయ్యాడు. నాకు దాన్ని చూస్తే చిరాకు తింటుంది అని లిటరల్లీ. మరి తినడానికి తిండి లేదు, అది సంబంధం లేదు కదా, కానీ అట్లాంటి సంవేదనలు కలిగినాయి. అయితే ఒకసారి దానికి ఏంది ఎప్పుడు చైన్ వేసి ఉంటుంది, అది అరుగు మీద ఉంటుంది. అసలు ఏ కుక్క కనిపించిందా ఎట్లా అరుస్తుంది తెలుసారా, ఇప్పుడే పోయి మెడ కొరికి చంపేస్తా నేను ఒక కుక్కని అన్నట్టే అరుస్తుంది అది. అసలు ఒక ధీరోదాత్తమైన ఒక యోధునిలాగా ఉంటుంది దాని ప్రవర్తన, అంటది. అప్పుడు టామీ ఊరుకోనన్నా, ఊరుకో బంగారు తల్లి ఊరుకోనన్నా, ఆవేశపడొద్దు, నీకు రాత్రి ఆయాసం అవుతుంది అని ఆమె చెప్తుంటుంది. ఇదంతా మా కజిన్ చూస్తుంటాడు. నువ్వు వచ్చింది చదువుకోవడానికి, నువ్వు కుక్క మీద పడ్డం ఏంటంటే నాకు దమాకారం అవుతుంది కదా అది చూస్తే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కుక్కలతో మస్తు ఆడుకున్నాం, మా కుక్కల గురించి మొత్తం తెలుసు. ఫస్ట్ పోయినప్పుడు ఒక వింత జరిగింది, మళ్ళీ నేను సెన్సార్ ప్రాబ్లం అవుతుంది అయినా సరే చెప్తున్నా, సినిమా కాదు చెప్పుకోవచ్చు. ఇట్లా మెట్లు ఎక్కుతుంటే అది ఏమరుస్తుంది, అది అరిచినప్పుడు మాకు భయం. అది గేట్ దగ్గరనే కట్టేస్తారు, రెండో అంతస్తు దగ్గర. మళ్ళీ వాళ్ళు రావాలి, 5 నిమిషాలు మేము నిలబడాలి. వచ్చిన తర్వాత టామీ ఊరుకున్నా, మన పై వాళ్ళే అన్న అంతనే దానికన్నా ఎట్లయితారా అని వీడు దానికి ఫీల్ అయ్యేటోడు. అన్నకి హాయ్ చెప్పారు ఇట్లా అనేటోడు. అయితే ఆ కుక్కను లోపల తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి ఏమైందంటే, అరే చిన్నప్పటి నుంచి కుక్కలతో ఆడుకున్నాం, మనకు తెలుసు కుక్క అంటే ఏంటో, ఈసారి ఓనర్ని పిలువకు, ఐ వాంట్ టు డూ సంథింగ్. మెట్లెక్కుతున్నాం, అది ఓనర్ పోయి ఒక్కడ కొట్టినది, అసలు ఇంక ఏ మాట లేదు, ముచ్చట లేదు. ఇట్లా పక్కకి జరిపింది దాన్ని, ఇట్లా జరిగింది, ఇట్లా కొయ్యి అనుకుంటా. ఆమె మేమంతా మిద్ద మీద వినాక అరుస్తుంది, ఏంది బిడ్డ అట్లా అరుస్తున్నావు, ఇంతకుముందు అన్నోళ్ళు వచ్చినప్పుడు అరుస్తుంటే ఇప్పుడు అన్నోళ్ళు వినాక అరుస్తున్నావు, ఏంది బిడ్డ నీకు ఫ్రెండ్షిప్ అయిందని అంటుంది. అదేమో చెప్పలేదు ఏమైందో. అయితే ఇట్లా కుక్కలు కనిపిస్తే అరుస్తుంది కదా, దాని కోరిక ఏం తెలుసా, అన్ని కుక్కలు చంపేస్తే నేను అసలు కుక్కలు అని అన్నట్టు ఉంటుంది అది. ఒకసారి వీళ్ళు ఏం చేసిర్రు, మాకు అప్పచెప్పారు కుక్కని, ఇట్లా వాకింగ్ చేసి మళ్ళీ కట్టేయండి, మేము మళ్ళీ మధ్యాహ్నం వరకు వస్తాం. మా అన్న సరే అన్నాడు. వాళ్ళు పోగానే దాన్ని చెవు విండి ఏమో చేసింది దానికి. ఆ తర్వాత రోడ్డు మీద తీసుకొస్తే అక్కడ 7 కుక్కలు ఉన్నాయి. అసలు ఎట్లా అరుస్తుంది తెలుసా, ఇట్లా గుంజుతుంది, ఇట్లా ఇట్లా అరువు పోయి కరిచేస్తానని అంటుంది అది. మా వాడు జస్ట్ ఇట్లా గొలిసి వదిలేసిండు, ఎట్లా బుల్లెట్ పోయినట్టు పోయిందిరా. వాటి మధ్యలోకి పోగా ఇట్లా చూసినాయి అంతే. అందులో ఒకటి తొడ పట్టుకుంది, ఒక 4-5 days బయటకు వెళ్ళేది. ఆ తర్వాత ఏకదం ఠండా పడగావు, ఎవరిది అరుసుడు లేదు, చూసి పడ దానికి ఫస్ట్ మొట్టమొదటిసారి రిలేటింది మిట్టాయి. ఆమె అక్కడ ఆశ్చర్యపోతుంది, ఏమండి కుక్క ఏం అరిచేది, ఈ మధ్య ప్రశాంతంగా అయింది, ఎంత చక్కగా ఆడుకుంటుంది మనతోటి, ఇంత మంచిగా ఎందుకయ్యావు నాన్న. పైన విద్య మీద ఇట్లా మావాడు బికాజ్ ఆఫ్ మీ. అది నేను చాలాసార్లు గమనించిన. మా కజిన్ని ఒక రకంగా చూసింది ఇట్లా, మేబీ కృతజ్ఞతనో లేకపోతే కోపమో నాకైతే తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఒక ఎనిమల్ కూడా ఉంటుంది ఒక థాట్, నేను ఏదో సాధించేస్తా. నువ్వు రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది వాట్ యు ఆర్. ఇప్పుడు నీ కోరికలు ఉన్నాయి, నిజంగా తీరని కోరికలు ఉంటాయి ఆ మనిషికి. కోరిక అంటేనే నువ్వు తీరగలిగిందే కోరుతున్నావు,
తీరని కోరిక ఎప్పుడు కోరదు మైండ్. గుర్తుపెట్టుకుని నీ మైండ్ మొత్తం తెలుసు నీ గురించి. నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, నీకు ఎంత బాడీ ఉంది, నీ ఆలోచనలు ఏంది, నీ బంధువులకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ అది స్కాన్ చేసి పెట్టుకున్నది. అందుకే నీ మైండ్ నీకు ప్రజెంట్ చేసే డిజైర్ ఏదైతుందో అది అన్వాంటెడ్ డిజైర్ ఎప్పుడు ఉండదు. నీ పరిధిలో ఉన్నదే ఉంటుంది. పరిధిలో ఉండేది ఉంటుంది, కొంచెం టైం కానీ నీ పరిధిలో ఉంది, కానీ అది నీ లైఫ్లో కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు, ఇంతే. అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇంతమంది సినిమా తీయగలుగుతాడు, సినిమా తీయడం మన పరిధిలో ఉన్నట్టు ఎలా అవుతుంది? నీ పరిధిలో ఉంది కానీ నీది కాదు అది. ఇప్పుడు ఒక కారు కొనాలనుకున్నావు, మీ ఇంట్లో ఆస్తుంది, మాకు ఫ్లాట్ ఉంది అమ్మేసి కొనుక్కుందాం అనిపించింది, తీరబోతే మీ నాన్న ఒప్పుకుంటలేడు, అట్లా ప్రాబ్లం రావచ్చు. అంటే సో మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నీదే తెలుస్తుంది, నీకు ఇప్పుడు జిక్కుతలేదు. అట్లా మనిషి రకరకాల సఫర్ అవుతుంటాడు. సో ఇట్లాంటి సఫరింగ్స్ నాకేం లేవు, నిజంగా లేవు. ఏదో టాక్ కోసం చెప్తున్నది కాదు, అంటే అబద్ధం చెప్పి కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ డామ్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేనేం సాధించకపోయినా, ఈరోజు తర్వాత నన్ను ఎవరు కలవకపోయినా, నేను రాసిన పుస్తకం ఎవరు కొనకపోయినా, నేను పెడుతున్న వీడియో ఎవరు కేర్ చేయకపోయినా, నా వైద్యం ఎవడు వినకపోయినా, అస్సలు నేను ఎవరి మీద కోపం లేదు నాకు. ఎందుకు కోపం లేదంటే నాకు నచ్చింది ఏం చేస్తున్నా, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. నాకు వీడియో చేయడం ఇష్టం, వాళ్ళకి చూడకుండా ఉండటం ఇష్టం. ఇంతకంటే అద్భుతమైన సంబంధం, రియల్ ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది. సో ఐ మేడ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ మై ఫ్రెండ్. అందుకనే ఏ కోపం లేదు. చిన్న చిన్న డిజైర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో పనికి సంబంధించి చాలా ఉంది. ఒక ఇంట్రెస్టింగ్, నాకు రౌండ్ బుక్ రాయాలని ఒక కోరిక. రౌండ్ ఉండాలి బుక్కి. చాలాసార్లు అనిపిస్తుంది, రౌండ్ ఉండి ఇట్లా ఓపెన్ అయితే 2 రౌండ్లు అవుతాయా, లేదా రౌండ్ ఉండి ఇట్లా ఓపెన్ చేస్తే అర్ధచంద్రకారం అవుతుందా? ఐఎమ్ థింకింగ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఈ కోరిక ఉంది నాకు ఇంకో కోరిక ఏముంది, లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోరిక ఉంది. కానీ అది ఎట్లా చేయాలో నాకు టెక్నాలజీ అర్థమైతే వస్తలేదు. మొన్న వంశీ అనేవాడు వచ్చిండు, రేపు ఫోన్ చేస్తాన్నాడు, చేయలేదు. నేను కూడా చేస్తానో చేయలేదు. వంశీ నాకు రేపు వెళ్ళండు ఫోన్ చేయి. సో ఐ వాంట్ టు డూ లైవ్ స్ట్రీమింగ్. దీనికి ప్రతిరోజు మధ్యాహ్నం కూడా ఖాళీగా ఉంటాం. సో లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి పెట్టాలి. దానికి ఒక కీ ఉంటుంది, ఒక లింక్, అది ఓపెన్ చేస్తే ఎవరైనా మనకు వీడియో కాల్ చేయొచ్చు, లేదా ఆడియో కాల్ చేయొచ్చు. కొన్ని గంటలు మనం ఒక పక్క పెయింటింగ్ చేస్తున్నా రికార్డ్ అయితేనే ఉంటుంది. అంటే మనం ఈ ఏరియా ఉందా, దిస్ విల్ బి టెలికాస్టెడ్ ఫర్ 6-7 hours కంటిన్యూస్లీ. ఏమన్నా లైన్లోకి వస్తారు, మాట్లాడతారు, అదంతా యూట్యూబ్లో లైవ్ వస్తూనే ఉంటుంది. ఏదైనా ఒక బుక్ తీసుకొని ఆ పుస్తకం మొత్తం రీడింగ్ సెషన్ చేయాలి ఆ 6-7 hours. ఎవరైనా ప్రశ్నలు అడిగితే అడగొచ్చు, ఎవరైనా జోక్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎనీథింగ్ కెన్ బి డన్. ఐ విల్ డూ దిస్. ఈ కోరిక ఉంది నా. రెండోది, అది చేయకపోయినా ఏమి కాదని పూర్తిగా తెలుసుకొని చెప్తున్నాను నేను. అది ఉంది కాబట్టి నువ్వు చేయాలనిపిస్తుంది. కారు కొనాలన్న కోరిక ఎందుకు వస్తుంది చెప్పు నీకు? కాదు, అసలు కారు ఉంది కాబట్టి. లేకపోతే ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1000 ఏళ్ళ క్రితం మనకన్నా కారు కావాలని కోరిక వస్తుంది. ఏమీ లేనప్పుడు ఎందుకు కోరిక వస్తుంది? అదే అంటున్నా. సో కోరికకు ఆధారం ఏమిటి అనేది దాంట్లో ఉంది ఆన్సర్. సంథింగ్ ఉంది, అది నీకు కావాలనుకుంటున్నావు, అది నీ పరిధిలో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. నీ పరిధిలో ఉండి ఒక్కోసారి ఏమైనా కాంప్లెక్సిటీ ఉంటే రాదు, లేదా లేట్ వస్తుంది. దానివల్ల నీకు యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయి. నీ పరిధిలో లేదా ఎప్పటికి రాదు. సో ఏది ఏమైనా సరే బాధపడక అన్నది నా సారాంశం. మైండ్ ఉంది, కోరు, కానీ జరగకపోయినా ఎవరిని బ్లేమ్ చేయకు, నువ్వు బాధపడకు. ఇదేం బలహీనత కాదు, ఒక గ్రేట్ క్వాలిటీ. అలాగని ఇప్పుడు నేను ఎవరిని బలవంతం చేస్తలేను, ఒప్పిస్తలేను ఇలాగే ఉండమని, మీ ఇష్టం. నేనైతే జీవితకాలం ఎప్పుడు బాధపడొద్దని నా జీవితాన్ని నిర్మించుకున్నా. ఎవరైనా బాధపడాలనుకుంటే లేదు, ఫీల్ సాడ్, అది వాళ్ళ ఛాయిస్, అది మనకు సంబంధం. అంతే ప్రస్తుతం.